నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జయశ్యామల గారు రచించిన పూర్ణిమ ధారావాహికం నుండి రెండవ భాగం వినేద్దామండి. ఒసే సుబ్బులు, కాసేపు దాగుడు మూతలాట ఆడుదామే. ఎవరో ఒక అమ్మాయి కీచు కంఠంతో అరిచింది. అలాగే అలాగే అంటూ ఏకకంఠంతో అంగీకరించారు అందరూ. అయితే ఎక్కడ ఆడుకుందాము? దాక్కోటానికి చోటు ఎక్కడుంది? ఒక అమ్మాయి ప్రశ్నించింది. రాముల వారి గుళ్ళో ఆడదాము, అక్కడైతే దాక్కోటానికి బాగుంటుంది. అలా అంటున్నది పూర్ణిమ కంఠమని గుర్తించాడు ప్రభాకర్. అవునే, గుళ్ళోకి వెళ్ళి ఆడుకుందాము. అలా నిర్ణయించుకోవటమే తడవుగా బిలబిలలాడుతూ అక్కడి నుండి కదిలారు అమ్మాయిలు. వాళ్ళందరూ అలా గుంపుగా మరొక పక్కకు వెళ్ళిపోతూ ఉంటే, అయ్యయ్యో వీళ్ళు మళ్ళీ ఎక్కడికో వెళుతున్నారే అనుకున్నాడు. ఆ చెట్టు దగ్గర నుంచి ఎడం వైపుగా సరాసరి మట్టి రోడ్డు సన్నగా కనిపిస్తోంది. ఆ రోడ్డు మీద అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, వీళ్ళ ఆటలు చూడటానికి కదా ఈ వేళప్పుడు లేచింది. ఏమైనా సరే వాళ్ళు ఇంకా ఏమేమి ఆటలు ఆడతారో, ఎక్కడికి వెళ్తారో చూడాల్సిందే అనుకున్న ప్రభాకర్ అప్రయత్నంగా ఆ ఆడపిల్లలు వెళ్తున్న వైపుగా నడక సాగించాడు. రోడ్డుకు అటు ఇటు అక్కడక్కడ పెంకుటిళ్ళు పాకలు ఉన్నాయి. ఎక్కడా చడి చప్పుడు లేకుండా బొమ్మల కొలువులో పెట్టినట్టున్నాయి ఇళ్ళు. ఏనాడు ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడపని ప్రభాకర్కి ఆ సమయంలో కాళ్లకు చెప్పులు కూడా వేసుకోవటం మర్చిపోయి తనలా రోడ్డు మీద నడుస్తున్నట్టుగా గుర్తే లేదు. అతనికి ముందు 30 గజాల దూరంలో అమ్మాయిలందరూ గొడవగా కబుర్లు చెప్పుకుంటూ గుంపుగా కదిలిపోతున్నారు. అలా 10 నిమిషాలు నిండుగా నడిచారో లేదో రామాలయం వచ్చింది. ఆ గుడికి చుట్టుపక్కల దగ్గరగా ఇళ్ళు ఎక్కువగా లేవు, అక్కడొకటి ఇక్కడొకటి తప్ప. ఆ అమ్మాయిలందరూ రోడ్డు దిగి ఆ గుళ్ళోకి పరిగెత్తారు. ప్రభాకర్ రోడ్డు మీద నిలబడి సిగరెట్ ముట్టించుకుని ఆ గుడికేసి చూశాడు. అన్నింటికంటే మధ్యలో ఎత్తుగా ఉంది గుడి గోపురం. దాని పక్కపక్కనే మరో 4-5 చిన్న చిన్న గోపురాలతో ఎక్కువ ఎత్తు లేకుండా గుళ్ళున్నాయి. ఒక్కోదానికి మధ్యన అడుగు వెడల్పున సందులున్నాయి. ఆ అన్ని గుడులకు కలిపి వాటి ముందు విశాలమైన పెద్ద మండపం ఉంది. గుడి చుట్టూ ఏవేవో మొక్కలు ఎత్తుగా గుబురుగా పెరుగున్నాయి. అమ్మాయిలందరూ మంటపంలోకి చేరి ఎవరు దొంగగా వ్యవహరించాలోనని ముగ్గురు చొప్పున కాయ పండ అంటూ చప్పట్లు చరుచుకున్నారు. అందరూ అవగా చివరికి ఒక అమ్మాయి దొంగయింది. ఆ అమ్మాయి ఓ స్తంభాన్ని అనుకుని కళ్ళు మూసుకుంది. మిగతా అమ్మాయిలందరూ తలో పక్కకు పరిగెత్తారు దాక్కోవటానికి. ప్రభాకర్ రోడ్డు దిగి గుడి ఆవరణలోకి వచ్చాడు. అమ్మాయిలందరూ అటు ముందు పక్కన ఆడుకుంటున్నారు. ప్రభాకర్ అన్నిటికంటే ఎత్తుగా ఉన్న గుడి వెనుక గుబురుగా పెరిగిన ఓ చెట్టు కిందకు చేరి నిలబడ్డాడు. ఆ చెట్టు ఆకుల సందుల్లో నుంచి వెన్నెల తొనకలు భూమి మీద పడుతూ ఉన్నాయి. చాలా గుబురుగా ఉన్నాయి దాని కొమ్మలు రెమ్మలు. నల్లని స్ట్రెచ్ లాన్ ప్యాంటు, బ్రౌన్ కలర్ షర్టు వేసుకుని ఉన్న ప్రభాకర్ ఆ చెట్టు కింద నుంచుంటే అసలు నిలబడి ఉన్నట్లే లేడు, చాలా పరిశీలనగా చూస్తే తప్ప. ప్రభాకర్కి చాలా తమాషాగా మరేదో లోకంలో ఉన్నట్టుగా అనిపించింది. ఉండి అమ్మాయిలు గుడి సందులు గుండా గుడి చుట్టూ పరుగులు పెడుతున్నారు. వాళ్ళెవ్వరూ కూడా చెట్టు నీడలో నిశ్శబ్దంగా నిలిచిన ప్రభాకర్ను గమనించలేదు. అలా 10 నిమిషాలు గడిచాయో లేదో ఉన్నట్టుండి ఓ అమ్మాయి ప్రభాకర్ నిలబడ్డ చెట్టు కిందకు పరిగెత్తుకుని వచ్చి అటు తిరిగి నిలబడింది, మధ్యలో బయటకు తొంగి చూస్తూ. లోపలగా ఉన్న ప్రభాకర్ను ఆమె చూడలేదు, కానీ అతను ఆమెను చూశాడు. ఆమె ఎవరో కూడా గ్రహించాడు. ఆమె పరిగెత్తుకుని వచ్చినప్పుడు వచ్చిన కాళ్ల గజ్జల చప్పుడిని పట్టి. పూర్ణిమ తొంగి బయటకు చూస్తూ ఉండగా ఆమెకు అతి సమీపంగా అటు తిరిగి నిలబడిన పూర్ణిమను ప్రభాకర్ చూస్తున్నాడు. పచ్చని పట్టు పరికిణి, అదే రంగు జాకెట్టు వేసుకుని పైన పాము కుబుసం లాంటి తెల్లని ఓణి వేసుకుంది. జడగంటలు పెట్టుకున్న జడ పెద్దగా బరువుగా వేళ్లాడుతోంది. వెనుక జడ కుదురులో నిండుగా అందంగా అమరింది పచ్చని పెద్ద చామంతి పువ్వుల చెండు. అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ప్రభాకర్. దొంగ వెతుక్కోవటానికి బయలుదేరింది. ఒకరిద్దరు అమ్మాయిలు గుడి వెనకగా పరుగులు పెడుతూ ముందు వైపు పారిపోయారు. వారిని తరుముకుంటూ ఓ అమ్మాయి అటుగా వచ్చింది. ఆ అమ్మాయి దొంగ. ఆ అమ్మాయి సందుల్లోనూ అక్కడ వెతుకుతోంది. అది చూసి పూర్ణిమ ఆ అమ్మాయి తననెక్కడ చూస్తుందోనని మెల్లగా వెనక్కి అడుగులు వేసింది. అలా చేయటంలో ప్రభాకర్కి దగ్గరగా జరిగిపోయింది. వెనక ఎవరిదో స్పర్శ తగలనట్లు తగలటం, వెచ్చని ఊపిరి మెడ మీద తగలటం గ్రహించి పూర్ణిమ చట్టుకొని వెనక్కు తిరిగి అక్కడెవరో నిలబడి ఉండటం చూసి సరిగ్గా గుర్తించక కెవ్వున పెద్దగా అరవబోయింది. అది గ్రహించిన ప్రభాకర్ చటుక్కున కుడి చేత్తో ఆమె నోరు మూసి
ఎడమ చేతిని ఆమె చుట్టూ చుట్టి అప్రయత్నంగా దగ్గరకు లాక్కున్నాడు. అలా లాక్కోవటంలో పూర్ణిమ తలలోని పూల చెండు అతని పెదవులకు ముక్కుకు ఆనింది. చామంతి పూలు వగరుగా పరిమళాలు వెదజల్లుతున్నాయి. అతను తననేం చేయబోతున్నాడు అన్నట్టుగా కళ్ళు విప్పార్చి భయంగా చూసింది అతని వైపు. షో, నేనేం చెయ్యను, అవతల దొంగొస్తోంది. ప్రభాకర్ మెల్లగా అంటూనే దొంగ అయిన అమ్మాయి ఆ నీడలో దక్కున్న పూర్ణిమను కానీ ప్రభాకర్ను కానీ గమనించకుండానే ముందుకు సాగిపోయింది. ప్రభాకర్ వెంటనే కూడా పూర్ణిమను వదలలేదు. పూర్ణి, ఎక్కడున్నావు, వచ్చేయి, మన దుబ్బదమయంతి అవుట్ అయింది అంటూ ఎవరో ఒక అమ్మాయి గొంతు చించుకుని అరిచింది. వెంటనే పూర్ణిమ ప్రభాకర్ చేతుల్ని తోసేసి పరిగెత్తుకుపోయింది. పూర్ణిమ వెళ్ళిపోయినా ప్రభాకర్ చేతులకు పూర్ణిమ ఇంకా తగులుతున్నట్టుగానే అనిపించింది. అరచేతులను చూసుకుంటూ అక్కడే నిలబడ్డాడు. మరొక పావుగంట వరకు అలా ఆడుకుంటూనే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఒక అమ్మాయి మరో ప్రతిపాదన చేసింది. ఈ ఆట వద్దే బాబు, మా ఇంటికి పోయి నేల బండ ఆడుకుందాం రండి అంది. మరొక అమ్మాయి, నేల బండ ఆటొద్దు, అచ్చనకాయలు కానీ వామన గుంటలు కానీ ఆడుకుందాం అంది. ఏదో ఒకటి ఆడదాము, పదండి పదండి అంటూ మరొక అమ్మాయి అదిలించింది అందరినీ. అందరూ సై అంటే సై అనేశారు. మళ్ళీ అందరూ చిలకల గుంపులా కలకళ్ళాడుతూ రోడ్డు వైపు సాగిపోయారు. మరొక 10 నిమిషాల వరకు అక్కడే నిలబడ్డ ప్రభాకర్ తిరిగి నడక సాగించాడు. పొడుగ్గా ఒకటే రోడ్డు అమ్మటం వలన కొత్త ఊరైనా బాధ అనిపించలేదు. అప్పటికే అమ్మాయిలు ఏ పక్కకు వెళ్ళిపోయారో వీధిలో ఎక్కడా ఒక్కరు కూడా కనిపించలేదు. అతను గదిలోకి వచ్చి తిరిగి టైం చూసుకుంటుంటే దగ్గర 5 గంటలవుతోంది. సారథి నిద్రపోతూనే ఉన్నాడు. ప్రభాకర్ మంచం మీద పడుకున్నాడు. ఏదో ఆలోచిస్తున్న అతనికి మెల్లగా నిద్ర పట్టేసింది. సారథి పిలుపులతో మెలకు వచ్చింది ప్రభాకర్కి. అప్పటికి తెరిచిన కిటికీలో నుంచి సూర్యరశ్మి వచ్చి గళ్ళు గళ్ళుగా నేల మీద డిజైన్లా పడుతోంది. ప్రభు, బాగా పొద్దెక్కిందిలే, లేచి ముఖ ప్రక్షాళన కానిచ్చి పాలు తీసుకుందో గాని అంటూ లేపాడు సారథి. ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా లేచి కూర్చున్నాడు ప్రభాకర్. ముఖం కడుక్కుని తిరిగి గదిలోకి వచ్చి కూర్చున్నాడు. సారథి అక్కడే కూర్చున్నాడు. ఇంతలో పూర్ణిమ తడతడ మెరుస్తున్న కాంచు గ్లాసుతో పాలు తెచ్చి అన్నయ్య అంటూ పిలిచింది గుమ్మం అవతలగా నిలబడి. ఏమిటి పాలా? పర్వాలేదు, ఇలా వచ్చి ఇచ్చి వెళ్ళి పూర్ణి అన్నాడు సారథి. పూర్ణిమ పాల గ్లాసు తెచ్చి ప్రభాకర్ కూర్చున్న మంచం పట్టీ మీద అతి జాగ్రత్తగా పెట్టి తిరిగి వెళ్ళబోతూ ఉంటే, పూర్ణి, మీరు చీకటితో లేచి ఆడుకున్నారటే అడిగాడు సారథి. ఆడుకున్నామన్నయ్య, 3 గంటలకు లేచాం అంది. మీరు ఆడుకుంటూ ఉంటే ప్రభాకర్ని కూడా లేపి చూపిద్దామనుకున్నానే, నాకు మెలకువ రానే లేదు కించిత్ బాధగా అన్నాడు సారథి. ఆ మాట విని పూర్ణిమ ఒకసారి కళ్ళెత్తి ప్రభాకర్ ముఖంలోకి చూసింది. ఆమె వైపే చూస్తున్న ప్రభాకర్ కళ్ళతో పూర్ణిమ కళ్ళు కలిశాయి. అతని కళ్ళు ఎందుకో నవ్వుతున్నాయి. పూర్ణిమకు గుడిలో చెట్టు కింద జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆమె చెక్కుళ్ళు ఎర్రబడ్డాయి. మరుక్షణం మెరుపులా లోపలికి పారిపోయింది. నవ్వుకున్నాడు ప్రభాకర్. నేను లేచి చూశానురా సారథి అన్నాడు. నిజమా? మరి నన్ను లేపలేకపోయావా? నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు, లేపటం ఎందుకని నవ్వాడు. వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా చూడటానికి, నీకేమనిపించింది అడిగాడు సారథి. నిజం చెప్పనా? ప్రభాకర్ నవ్వుతూనే అన్నాడు. బాగానే ఉందిరా పాతాళ భైరవ డైలాగు అంటూ సారథి నవ్వేశాడు. అతనితో శృతి కలిపాడు ప్రభాకర్. అది కాదు సారథి, నిజంగా నాకేమనిపించిందో చెప్పనా? ఈ రాత్రి తెల్లవారకూడదని, ఆ వెన్నెల అలాగే ఉండాలని, ఆ అమ్మాయిలు అలాగే ఆడుకుంటూ ఉండాలని, నేను అలా చూస్తూ ఉండాలని అనిపించింది. ఏమిటి, కొంప ముంచుకుపోతున్నట్టుగా ఆదినారాయణుడు గారేమో వచ్చేశారు అన్నాడు కిటికీలో నుంచి బయటకు చూస్తూ. చంపావు పో అన్నాడు సారథి. ప్రభాకర్ పాలు తాగటం ముగించాక, నువ్వు స్నానం అది త్వరగా కానివ్వు, మనం తోటకు వెళ్దాము, ఇవాళల్లా అక్కడే మనకి, మా పెదనాన్న అప్పుడే వెళ్ళిపోయాడు అన్నాడు సారథి. ఓకే అంటూ ఉత్సాహంగా లేచాడు ప్రభాకర్. ఒరే చిన్ని, రత్తాలుని స్నానాల గదిలో నీళ్లు తోడి పెట్టమని చెప్పు, ఈయనకి స్నానాల గది చూపించు అని చిన్ని అన్న కుర్రవాడితో చెప్పి, ప్రభు నువ్వు స్నానం చేసి రెడీ అవుతూ ఉండు, నేను అలా వెళ్ళి సిగరెట్లు కొనుక్కొస్తాను అంటూ వీధిలోకి నడిచాడు సారథి. ప్రభాకర్ తన సోప్ బాక్సు, టవలు, లుంగి తీసుకుని చిన్ని వెంట దొడ్లో స్నానాల గది వైపు నడిచాడు. బాదం చెట్టుకు కొంచెం ఎడంగా తాటాకులతో కట్టిన చిన్న గది లాంటిది చూపిస్తూ, అదే స్నానాల గది, నీళ్లు అందులో పెట్టింది అంటూ చిన్ని చెప్పి వెళ్ళిపోయాడు. అది చూసిన ప్రభాకర్ ముఖం ఒక్కసారిగా ముడుచుకున్నట్లయ్యి
ఎలాగో స్నానం అయిందనిపించాడు. లుంగీ చుట్టబెట్టుకుని తువ్వాలు 2 భుజాల మీదుగా కప్పుకొని యువతలకొచ్చిన ప్రభాకర్కి ఓ దృశ్యం కంటపడింది. చిన్న ఆవు దూడ మెడలో ఉన్న గజ్జలు గల్లు గల్లుమంటూ చప్పుడు చేస్తూ ఉంటే దొడ్డంతా చెంగు చెంగుని ఎగురుతూ గంతులేస్తోంది. దానిని పట్టుకోవటానికి వెనకాలే పరుగులు పెడుతోంది పూర్ణిమ. చివరికి ఎలాగైతేనేం దూడని దొరకబుచ్చుకుంది. తెల్లగా ముద్దుగా ఉన్న ఆ దూడని పట్టుకుని తన తలను దాని తలకు ఢీయిస్తూ, బుజ్జిముండా దొరకకుండా పారిపోతావా ముద్దుగా తిడుతోంది. పూర్ణిమ అలా దూడ తలను ఢీకొడుతూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి ఎంతో బాగుంది. అక్కడే నిలబడి చూస్తున్న ప్రభాకర్ అరెరే కెమెరా తీసుకురావాల్సింది అనుకున్నాడు అప్రయత్నంగా. దూడని 2 చేతుల్లోకి ఎత్తుకుని ముందుకు రాబోతున్న పూర్ణిమ ఎదురుగా తన వైపే చూస్తూ నిలబడి ఉన్న ప్రభాకర్ను చూసి ఒక్క క్షణం తడబడింది. తర్వాత ఆ దూడని అలా ఎత్తుకున్నట్టే పశువుల పాకలోకి పారిపోయింది వెనక్కు తిరిగి. ప్రభాకర్ నవ్వుకుంటూ లోపలికి దారితీశాడు. పెద్దమ్మ, మేము తోటకు వెళ్తున్నాము, తిరిగి సాయంత్రంగానే రాము. పెదనాన్నకి పంపేటప్పుడు మాకు కూడా భోజనం పంపు అంటూ సారథి జ్ఞానాంబకు చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, ఆ అబ్బాయికి అన్నీ చూపించు, పాపం పనివేళ పట్నం నుండి వచ్చాడు అంది జ్ఞానాంబ. చూపించడానికే పెద్దమ్మ తీసుకువెళ్తున్నాను నవ్వుతూ అన్న సారథి అప్పటికే వీధి గేటులో నిలబడి ఉన్న ప్రభాకర్ను కలిశాడు. మట్టి రోడ్డు మీద నడుస్తూ, మనం ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలా లేకుంటే ఏ వాహనమైనా దొరుకుతుందా అడిగాడు ప్రభాకర్. ఏ వాహనం కావాలి నీకు నవ్వుతూ అడిగాడు సారథి. అంటే రిక్షా లాంటివి ఏమైనా? నాయనా, ఇదేమన్నా సిటీ అనుకున్నావా? ఇక్కడ రిక్షా కాదు కదా, ఒంటెద్దు బండి కూడా దొరకదు ఎక్కుదామంటే. తెలిసిందా, చక్కగా లెఫ్ట్ రైట్ కొట్టడమే అన్నాడు సారథి. ఎంత దూరం ఉంటుంది తిరిగి ప్రశ్నించాడు ప్రభాకర్. మైలున్నర ఉంటుంది. బాప్రే, మరేంటనుకున్నావు, కారు మీద అయ్యమని పోవటం అనుకున్నావా వెక్కిరింతగా అన్నాడు సారథి. పోరా, ప్రతిదానికి వెక్కిరిస్తావు. వెక్కిరింత కాదురా, నిజమే అంటున్నాను. పోనీ నువ్వు సిటీలో తారు రోడ్డు మీదనైనా 4 అడుగుల దూరమైనా నడిచావా ఎప్పుడైనా? కారులో నుండి కాలు కింద పెట్టావా సారథి అడిగాడు. లేదనుకో నసిగాడు ప్రభాకర్. అందుకే నేను అంటున్నాను, నీ సిరి చూసి నేను అసూయపడుతున్నాను అనుకోక ప్రభు. నీకు ఇలా నడవటం చెడ్డ బాధే, కానీ తప్పదు. ఎందుకంటే పల్లె అందాలు చూడబోతున్నావు, అంతే కదా అంటూ ఆగాడు సారథి. అంతే అని అబ్బా అన్నాడు ప్రభాకర్. అది మట్టి రోడ్డు, మధ్యలో మోకాలు లోతు మెత్తని ఇసుకలో బూటు కాలు ఇరుక్కుపోయింది. క్షణం తంటాలు పడి ఎలాగో కాలు పైకి లాక్కున్నాడు. అది చూసిన సారథి నవ్వుతూ, నాయన చిట్టి తండ్రి, ఇలా అంచమ్మటన్నాడు, నేల ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది అంటూ సలహా ఇచ్చాడు. ప్రభాకర్ అలాగే నడుస్తూ తన బూట్ల వైపు చూసుకుని, చీచీ బూట్లు చూడు ఎలా అయిపోయాయో అన్నాడు. నల్లగా నిగనిగలాడే అతని బూట్లు దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాయి. ఇక్కడున్నాళ్ళు అంతే, సిటీకి పోయాక పాలిష్ చేసుకున్న తర్వాత కానీ బాగుపడవు అన్నాడు సారథి. కొంత దూరం నడిచేసరికి ఆ మట్టి రోడ్డు కూడా మాయమై అటు ఇటు పచ్చని తోటలు, మధ్య మధ్యలో పిల్ల కాలువలు, సన్నని కాలిమాటలు ప్రత్యక్షమయ్యాయి. వాగులు, ముళ్ళ డొంకల మధ్యగా మరొక 2 ఫర్లాంగుల దూరం వెళ్ళాక ఎడం చేతి పక్కగా పెద్ద తోట కనిపించింది. అదే మా పెదనాన్న తోట అన్నాడు సారథి దానివైపు చూపిస్తూ. తోట చుట్టూ 4-5 అడుగుల ఎత్తున సర్కారు ముళ్ళ కంచెతో ఫెన్సింగ్ వేసింది. లోపలికి వెళ్ళటానికి దారి ఆ పక్కనుంది అంటూ సారథి అటువైపుగా నడక సాగించాడు. ప్రభాకర్ అతన్ని అనుసరించాడు. తోటకు సగం చుట్టూ తిరిగాక గేటు కనిపించింది. ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి నడిచారు. ఆ తోటలో మనుషులున్నట్లు అలికిడే లేదు. అప్పటికి ఉదయం 9 గంటలవుతోంది. అంత దూరం నడిచి రావటం వలన సారథికి అంతకంటే ఎక్కువగా ప్రభాకర్కి అలసటగా ఉంది. సారథి, కాసేపే చెట్టు కిందైనా కూర్చుందాం అన్నాడు ప్రభాకర్. ఎండిపోయిన ఆకులు నేల మీద రాలి ఒత్తుగా పరిచినట్టుగా ఉన్నాయి. పాదం పెడితే టపటప చప్పుడవుతున్నాయి. తోటంతా రకరకాల పక్షుల మోకలతో శబ్దాలతో నిండుంది. అయినట్టే, ఇంకా ఇలా అయితే 100 ఎకరాల తోటని ఎప్పుడు చూస్తావు అన్నాడు సారథి ప్రభాకర్ ప్రతిపాదనకు సమాధానంగా. సాయంత్రం వరకు తిరిగి చూద్దాంలే బాబు, మోకాళ్ళు పట్టేశాయి అంటూనే ఆ పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్ళి చతికిలు పడి కూర్చుంటూ, ఇదేం చెట్టు సారథి అని అడిగాడు తాలెత్తి చెట్టు వైపు చూస్తూ. చెప్పుకో చూద్దాం సారథి కూడా చెట్టు వైపు చూస్తూ అన్నాడు. 2 నిమిషాలు మౌనంగా పరిశీలిస్తున్నట్టుగా ఉండిపోయాడు ప్రభాకర్. చివరికి నాకు తెలియదు సారథి అన్నాడు. ఇది మామిడి చెట్టు,
ఇవన్నీ మామిడి చెట్లే, కాలం కాదు కదా, అందుకని కాయలు లేవు. పళ్ళ చెట్లు, కూరగాయల తోట, పువ్వుల తోట అటున్నాయి. పెదనాన్న వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, మనం అటే వెళ్దాం అన్నాడు సారథి. ప్రభాకర్ లేచాడు. ఇద్దరూ చెట్టు కింద నుంచి లోపలికంతా నడక సాగించారు. బూటుకాళ్ల కింద ఎండిన ఆకులు పట్టపట్ట నలిగి పొడుమవుతున్నాయి. మనుషుల అలికిడి విని చెట్ల మీద ఉన్న పక్షులు రెక్కలు రెపరెపలాడించుకుంటూ ఎగిరిపోతున్నాయి. చాలా వరకు మామిడి చెట్లే. సారథి ఆ మామిడికాయలు ఏ రకాలో తనకు తెలిసినంతవరకు వివరిస్తున్నాడు. గుబురుగా పెరిగిన చెట్ల శిఖరాగ్రాల్లో నుంచి ఆర్చీలుగా దూసుకొచ్చి నేలను తాకుతోంది సూర్యకాంతి. అలా దగ్గర దగ్గర పర్లంగ దూరం వరకు మామిడి చెట్లే ఉన్నాయి. అక్కడి నుంచి రకరకాల చెట్లు, నిమ్మ, దబ్బ, బత్తాయి, కమలా ఫలాలు, నారింజ, సపోటా, జామ, దానిమ్మ, అలా ఎన్నో పళ్ళ చెట్లున్నాయి. ఒక్కొక్క రకం ఫర్లాంగుల కొద్దీ విస్తరించుకుని ఉంది. ప్రతి చెట్టు మొగ్గలు, పువ్వులు, కాయలు, పళ్లతో నిండుగా ఉంది. పచ్చని పసిమి ఛాయతో పండి పచ్చటి ఆకుల్లో నుంచి తొంగి చూస్తున్నాయి నిమ్మపళ్ళు. వాటిని అలా చూస్తూ ఉంటే పచ్చగా, బొద్దుగా, పచ్చని శాలువ మధ్య పరుండిన పసిపాపాయలు గుర్తుకొస్తున్నారు. కామలాలు, బత్తాయిలు పచ్చగా పక్వానికి వచ్చి కొమ్మలకు బరువుగా వేళ్లాడుతున్నాయి. బాగా పండిన కామలాలు 2 కోశాడు సారథి. తొక్క ఒలిచి ఒకటి ప్రభాకర్కిచ్చి ఒకటి తాను తీసుకున్నాడు. ఇద్దరు ఆ తొనలు తింటూ నడవసాగారు. కొన్ని బత్తాయి చెట్లు, కమలా ఫలాల చెట్లు, నిమ్మ చెట్లు బాగా కాయలు దిగి ఉన్నా మళ్ళీ మొగ్గ తొడిగి చక్కని పరిమళాలు వెదజల్లుతున్నాయి. ప్రభాకర్కి దానిమ్మ తోటైతే మరీ నచ్చింది. చెయ్యెత్తు పెరిగిన దానిమ్మ చెట్లు నిండుగా పూసిన ఎర్రని పువ్వులతో చిన్న చిన్న పిందెలతో కళ్ళకళ్ళలాడుతూ సర్వాలంకార భూషితురాలైన పెళ్లి కూతుర్లా ఉన్నాయి. సన్నని కొమ్మల చివర ఎర్రగా ఉన్న దానిమ్మ మొగ్గలను చూస్తూ ఉంటే సన్నని పొడవైన తెల్లటి వేళ్ల చివరలు, గోరింటాకుతో ఎర్రబడిన పూర్ణిమ చేతులు గుర్తొచ్చాయి ప్రభాకర్కి. ఆమెలో ఏదో అజ్ఞాతమైన అద్భుతమైన సౌందర్యం ఉంది. లేకుంటే ఆమె ఎందుకిలా తనకు పదే పదే గుర్తుకొస్తుంది అనుకున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ ప్రతి చెట్టును కాయను పలకరిస్తూ 3 గంటల కాలం తిరిగి ఒక చోటుకొచ్చారు. అక్కడికి కొంచెం దూరం నుంచే మాటలు వినిపిస్తున్నాయి ఒకరిద్దరివి. ఈరోజు పళ్ళు కోసినట్లున్నారు, గంపలకెత్తుతున్నారేమో, అందుకే అక్కడ హడావుడి, పెదనాన్న అక్కడే ఉంటారు అన్నాడు సారథి ముందుకు నడుస్తూనే. ప్రతి చెట్టుకు ఇన్ని పళ్ళున్నాయి కదా, ఇవన్నీ ఎవరికి వస్తారు? సిటీ మార్కెట్కు ఎలా చేరేస్తారు? కుతూహలంగా అడిగాడు ప్రభాకర్. పెదనాన్న దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తోటకు ఆ చివరగా గుడిసెలు వేసుకుని ఉంటారు. వాళ్లే ఈ తోటకు కాపలా కాయటం, పళ్ళు కోయటం మొదలైన అన్ని పనులు చేస్తారు. వాళ్లతో సమంగా పెదనాన్న కూడా చేస్తారు. ఇక ఇవన్నీ మార్కెట్కి ఎలా వెళ్తాయంటే వెదురు బుట్టల్లో జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. ఇవన్నీ బళ్ళ మీద బస్టాండ్ వరకు తీసుకువెళ్ళి బస్సు మీద పడేస్తారు. అక్కడి నుంచి సిటీకి వెళ్తాయి. ఒక్కోసారి ఎక్కువగా ఉన్న రోజున సిటీ నుంచి ఒక లారీని బాడుగుకు తెచ్చి ఇవన్నీ అందులో వేసి పంపుతారు. ఒక పళ్ళే కాదు, ఇలా పువ్వులు, కూరగాయలు కూడా పంపుతారు. మాట్లాడుతూనే అక్కడికి చేరారు. అనంతయ్య ఒక పనివాడి మీద ఎందుకో గట్టిగా అరుస్తున్నాడు. వీళ్ళిద్దరిని చూడగానే రండి ఇప్పుడే వస్తున్నారా అంటూ ప్రశ్నించాడు పనివాడిపై కేకలు ఆపి. మేము తోటలోకి వచ్చి చాలాసేపు అయింది పెదనాన్న, తోట ఆ చివరి నుండి చూసుకుంటూ వస్తున్నాము చెప్పాడు సారథి. నేల మీద ఎండుగడ్డి పరిచి దాని మీద బత్తాయిలు, కమలా ఫలాలు, జామ, నిమ్మపళ్ళు వేరువేరుగా గుట్టలు పోసున్నాయి. ఒక్కొక్క కుప్ప దగ్గర 2 ఆడవాళ్ళు కూర్చొని పళ్ళు లెక్కబెట్టి బుట్టల్లో వేస్తూ ఉంటే 2 మగవాళ్ళు ఆ బుట్టల్లో పళ్లపై గుడ్డ కప్పి ఆపై పాత గోనెపట్ట ముక్కలు వేసి పురికొసతో దబ్బనం పుచ్చుకుని నేర్పుగా చకచకా కుట్టేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పనితీరు ఆ పళ్ళ గుట్టలు చూసేసరికి ప్రభాకర్కి విపరీతమైన విస్మయం కలిగింది. అబ్బా, ఇంత పెద్ద తోటని ఇలా శ్రద్ధగా చూసి అన్ని పళ్ళు పండిస్తున్నారంటే ఎంత కష్టపడుతున్నారో అన్నాడు పైకి. అనంతయ్య నవ్వాడు. మరి భూమిని నమ్మిన వాళ్లకు చివరికి మిగిలేది కష్టమే బాబు, అయినా అందులోనే తృప్తి. ఈరోజు ఈ తోట నుంచి ఇంత ప్రతిఫలం సంపాదిస్తున్నానంటే కొన్ని సంవత్సరాలుగా నాలోని ప్రతి రక్తపు బొట్టు చెమట బిందువుగా మార్చి శ్రమిస్తే ఈ తోటలోని ప్రతి చెట్టులోనూ ప్రతి ఆకులోనూ నా కష్టం నిండుంది అన్నాడు అనంతయ్య ఒక విధమైన ఉద్విగ్నతతో. నిజమేనండి, ఈ పళ్ళు చూస్తూ ఉంటేనే మీ కృషి తెలుస్తోంది అన్నాడు ప్రభాకర్. సారథి ఎండలో చాలా దూరం తిరిగొచ్చారు, ఇక్కడ కూర్చోండి కాసేపు, భోజనం అయినాక తిరిగి ఆ పక్కన చూద్దురు గాని అనే కమలా ఫలాల గుట్టలో నుంచి 4 పళ్ళు తెచ్చి ప్రభాకర్కి ఇస్తూ, మా తోటలు ఇవి రుచి చూడు బాబు అంటూ ఇవ్వబోయాడు అనంతయ్య.
వద్దండి, ఇప్పటి వరకు తోట చూస్తూ తింటూనే వచ్చాను అన్నాడు ప్రభాకర్. సరే అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాం అంటూ చేతిలో పళ్ళు తిరిగి కుప్పలోకి పడేశాడు అనంతయ్య. గుబురుగా పెరిగిన సపోటా చెట్టు కింద కూర్చున్నారు సారథి, ప్రభాకర్. ఎండలో తిరిగి తిరిగి వచ్చారేమో, నీడలోకి వచ్చేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. నిస్సత్తువుగా కూర్చుండిపోయారిద్దరూ. అప్పటికి చండమార్తాండు నడిమిన్నుపై నిప్పులు కక్కేస్తున్నాడు. భాద్రపద మాసమైనా ఎందుకో ఎక్కడా ఆకాశ వీధిలో మేఘఛాయలు లేవు. ఉండి ఉండి వేడి గాలి సన్నగా వీస్తోంది. చెట్టు కింద కూర్చున్న సారథి, ప్రభాకర్లకు చల్లగా హాయిగా ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇంకా ఈ మొద్దు రాలేదేమిటో స్వగతంలా పైకి అనుకున్నాడు సారథి దూరంగా చూస్తూ. మొద్దు ఎవర్రా? ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాకర్. నువ్వో మొద్దువి, అన్నీ వివరించాలి నీకు. మా చెల్లెలు, అదే పూర్ణిమరా, ఇంకా అన్నం తీసుకురాలేదేమా అనుకుంటున్నాను చెప్పాడు సారథి. ఇక్కడికి మీ చెల్లెలే తెస్తుందా? విస్మయంగా అడిగాడు. అవును, అందులో ఆశ్చర్యం ఏముందిరా. మా పెదనాన్నకి రోజు తోటకి పూర్ణిమ అన్నం పట్టుకొస్తుంది. ఆ కూతురంటే మా పెదనాన్నకు వల్లమాలిన అపేక్ష. అందుకే పూర్ణిమ తెస్తేనే కానీ తినడు అన్నాడు నవ్వుతూ సారథి. ప్రభాకర్కి చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఆ ముద్దుల గుమ్మ ఇప్పుడు ఇక్కడికి వస్తుందన్నమాట అనుకున్నాడు. పూర్ణిమ భోజనం పట్టుకుని వస్తుందని తెలిసాక ప్రభాకర్కి చాలా ఆకలిగా ఉన్నట్లు అనిపించింది. తాను కూడా ఎదురు చూడసాగాడు ఆమె కోసం. మరొక అరగంట గడిచాక అల్లంత దూరంలో సాక్షాత్కరించింది పూర్ణిమ. ఒక చేతిలో పెద్ద ఇత్తడి క్యారియర్, మరొక చేతిలో పెద్ద ఇత్తడి మరచెంబు పట్టుకుని వచ్చింది. ఆమెను చూసిన సారథి, అమ్మయ్య, అదిగో చూడరా అన్నపూర్ణ వస్తోంది అన్నాడు. ప్రభాకర్ తల తిప్పి చూశాడు. కొంచెం దూరంలో వస్తూ కనిపించింది పూర్ణిమ. అదేంట్రా, ఆవిడ పేరు పూర్ణిమ అన్నావుగా, ఇప్పుడు అన్నపూర్ణ అంటావేంటి అడిగాడు. సారథి నవ్వాడు. ప్రస్తుతానికి మనకు అన్నం పట్టుకొస్తుంది కనుక అన్నపూర్ణే అన్నాడు. బానే ఉంది నీ సిద్ధాంతం అంటూ తిరిగి దగ్గరకు వచ్చేస్తున్న పూర్ణిమ వైపు చూపులు తిప్పాడు. కనకాంబరపు రంగు పరికిణి, అదే రంగు జాకెట్టు వేసుకుని ఎర్రని ఓణి వేసుకున్న పూర్ణిమ శరీర ఛాయ ఎండలో మేలిమి బంగారంలా ప్రకాశిస్తోంది. పమిటి చెంగు చుట్టూ తిప్పి నడుముకు దోపి 2 చేతులతో 2 సామాన్లు పట్టుకుని ఎండకి ముఖం ఎర్రగా కందిపోగా నుదుటి మీద శ్వేత బిందువులు తడతడలాడుతూ ఉంటే అలసటగా మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తున్న ఆమెను చూడగానే ప్రభాకర్ హృదయం గిలగిల్లాడింది. ఎదురు పరిగెత్తుకుని వెళ్ళి ఆమె చేతిలోని బరువులు అందుకుందామా అనిపించింది. కానీ పక్కన సారథి ఉన్నాడు. ఏమనుకుంటాడోనని ఆగిపోయాడు. ఇంతలో పూర్ణిమ ఆ చెట్టు కిందకి వచ్చి అన్నయ్య అంటూ చేతుల్లోవి కింద పెట్టింది. ఇంత ఆలస్యంగా వచ్చావేమిట్రా పూర్ణి, నాకు చచ్చి ఆకలిగా ఉంది అన్నాడు సారథి. పూర్ణిమ బొడ్లో దోపుకున్న పమిటి చెంగు తీసి ముఖానికి పట్టిన చెమటను నెమ్మదిగా ఒత్తుకుంటూ, ఏం లేదన్నయ్య, అమ్మాయి వాళ్ళ పులిహోర పెరుగు ఆవడలు చేసింది, అందుకే కొంచెం ఆలస్యమైంది అని చెప్తూనే ప్రభాకర్ని ఓరగా చూసింది. అతను తనని కళ్ళార్పకుండా చూస్తూ ఉండటం గమనించి బెదురుగా చూపులు తిప్పేసుకుంది. ఓహ్, అతిథి దేవుడు ఉన్నాడు కదా, అందుకే పెద్దమ్మ పిండి వంటలు కూడా చేసిందన్నమాట. పెదనాన్నని పిలువు, భోజనం చేద్దాం అన్నాడు సారథి. నాన్నని పిలిచి అలాగే ఆకులు కూడా పట్టుకొస్తాను ఉండు అంటూ అక్కడి నుంచి కదిలింది పూర్ణిమ. ఆమె గజ్జల పట్టాలు గల్లు గల్లుమంటూ ఉండగా అలా వెళ్తూ ఉంటే ప్రభాకర్ ఆమెని రెప్పవేయకుండా చూస్తూ ఉండటం సారథి గమనించకపోలేదు. ప్రభాకర్కి పూర్ణిమ సౌందర్యం, శరీర సౌష్ఠవం అజంతా శిల్పాలను గుర్తుకు తెస్తోంది. ఆమె అలా చెట్ల మధ్యగా నడుస్తూ వెళ్తూ ఉంటే ఏ మహారాణియో ఆ తోటలోకి విహారార్థం వచ్చినట్టుగా అనిపించింది. మరొక 5 నిమిషాలకు పూర్ణిమ పెద్ద పెద్ద ఆకులను పట్టుకుని వస్తూ ఉండగా ఆమె వెనకాల అనంతయ్య కడుక్కున్న చేతుల్ని కండువాతో తుడుచుకుంటూ వచ్చాడు. ఒరే వీరి, ఈ చెట్టు కింద ఓసారి తుడిచిపోరా వచ్చి అంటూ ఒక పనివాడిని పిలిచాడు. ఆ వీరి అన్నవాడు ఓ చీపురు పట్టుకుని వచ్చి గబగబా చెట్టు కింద కొంతమేర బాగా నున్నగా తుడిచి వెళ్ళిపోయాడు. పూర్ణిమ తన చేతుల్లోని ఆకులను నేల మీద పరిచింది. సారథి మరచెంబు మూత తీసి గ్లాసుల్లో నీళ్లు పోసి పెట్టాడు. పెద్ద పెద్దగా గుండ్రంగా ఉన్న ఆకులను చూసి, ఇవేం ఆకులు అడిగాడు ప్రభాకర్. ఇవి తామరాకులు, చెరువుల్లో ఉంటాయి చెప్పాడు సారథి. ఇక్కడ చెరువు ఎక్కడుంది చుట్టూరా చూస్తే అడిగాడు ప్రభాకర్. అటుంది, భోజనం అయ్యాక చూపిస్తాను అన్నాడు సారథి. పచ్చి తామరాకులు అదో విధంగా నాచు వాసన వేస్తున్నాయి. గోరింటాకుతో పండిన పొడవైన వేళ్లతో క్యారియర్లోని తెల్లని అన్నం తీసి పచ్చని ఆకుల్లో పెడుతూ ఉంటే పూర్ణిమ చేతినే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు ప్రభాకర్.
తమ ముగ్గురికి వడ్డించడం చూసి మరి మీరు పెట్టుకోలేదు ఎందుకు సూటిగా పూర్ణిమని అడిగాడు. సిగ్గుగా నవ్వింది పూర్ణిమ. నేను ఇంటి దగ్గర తినేసి వచ్చాను వినిపించేంత మెల్లిగా అంది. ప్రభాకర్కి ఇలా చెట్టు కింద భోజనం తమాషాగా అనిపించింది. మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి భోజనం కూడా అతనికి చాలా కొత్త అనుభవం. అతనికి మన వంటలన్నీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉండాలమ్మా, అతనికి వడ్డించు అంటూ అనంతయ్య అంటే పూర్ణిమ ప్రభాకర్ విస్తట్లో ఏదైనా వడ్డించపోతే అమ్మ బాబోయ్ అంత వద్దండి పెట్టకండి నేను తినలేను అంటూ ప్రభాకర్ చేయడ్డం పెట్టాడు. ఇదిగో ప్రభు, మొహమాట పడి ఏ రుచి వదిలిపెట్టకు. నువ్వు పప్పు పొడి వేసిన బీరకాయ కూర, కొబ్బరి వాక్కాయ కలిపి చేసిన పచ్చడి, గుమ్మడి పులుసు, పెరుగు ఆవిడ, ఆవు పెట్టిన పులిహోర, ఏది వదిలినా తర్వాత చింతిస్తావు అంటూ ప్రభాకర్ని హెచ్చరించాడు సారథి. సింపుల్గా బ్రెడ్, జాము, వెన్న, బిస్కెట్లు, పండ్లు, పాలతో నాజుగ్గా కడుపు నింపుకునే ప్రభాకర్ ఆ రోజు అసలు సిసలైన తెలుగు భోజనం తృప్తిగా తిని లేచాడు. భోజనాలు అయ్యాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నారు. ఈ లోపల ఖాళీ అయిన క్యారియర్ గిన్నెలు ఒక పనివాడు తీసుకువెళ్ళి కడుక్కునొచ్చి అక్కడ పెట్టేశాడు. అప్పటికి పొద్దు వాలుతోంది. ప్రభాకర్ రా, అలా కూరగాయల తోటలు, పూల మొక్కలు కూడా చూసి వెళ్ళిపోదాం, మళ్ళీ చీకటి పడుతుంది అంటూ లేచాడు సారథి. రావే పూర్ణి అంటూ పూర్ణిమను కూడా పిలిచాడు సారథి. పూర్ణిమ తండ్రి వైపు చూసింది. కూతురి కళ్ళల్లోని భావాన్ని గమనించి అనంతయ్య కండవా దులిపి భుజాన వేసుకుని లేస్తూ, వెళ్ళమ్మా, అన్నయ్య ఉన్నాడుగా, వాళ్లతో నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటూనే తాను మరొక పక్కకి నడిచాడు. పూర్ణిమ ఖాళీ క్యారియరు, మరచెంబు చేతుల్లోకి తీసుకుని వారి వెంట నడిచింది. తమతో పూర్ణిమ కూడా రావటం చూసి ప్రభాకర్ కళ్ళు వింత కాంతితో మెరిశాయి. ఓ 50 గజాల దూరం వెళ్లేసరికి ఎదురుగా ఒక చెరువు కనిపించింది. నిండుగా తామరాకులున్నాయి. ఎర్రని తెల్లని కలువ పూలు చెరువు నిండుగా విచ్చుకుని ఉన్నాయి. ఆ చెరువులో దిగటానికి ఒక పక్కగా సిమెంటుతో మెట్లు కట్టి ఉన్నాయి. అక్కడి నుంచే చెట్లకు నీళ్లు పెడతారేమో. ఆ చెరువులో నుంచి పెద్ద పెద్ద ఇనుప గొట్టాలు పెట్టారు. ఇంజన్ పెద్దగా శబ్దం చేస్తోంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి కూరగాయల మాడులు కంటికి పచ్చగా సన్నసన్నగా గాలికి ఊగుతూ నయనానందకరంగా కనిపిస్తున్నాయి. మొక్కలకి నీళ్లు ఎడతెగకుండా వెళ్తున్నాయి. మొక్కల మొదళ్ళన్నీ తడిగా ఉన్నాయి. ఆ చెట్ల మీద నుంచి వస్తున్న చల్లని గాలి తడితో తడిసిన నేల నుండి ఒక విధమైన కమ్మని వాసన వస్తోంది. టమాటాలు, బెండ, వంగ, ముల్లంగి, పచ్చిమిర్చి పెద్ద పెద్ద మడులు కట్టున్నాయి. బెండ, వంకాయ చెట్ల నిండుగా కాయలు దిగున్నాయి. కూలీలు చెట్ల నుండి కాయలు తెంపి బుట్టల్లోకి వేస్తున్నారు. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్తే పూల మొక్కలు గాలికి తలలూపుతూ ఆహ్వానిస్తున్నాయి. గులాబీలు, చామంతులు, మల్లె పొదలు, కనకాంబరాలు, బంతిపూలు ఒక్కొక్క మడి కంటికి ఆనినంత దూరం ఉన్నాయి. అక్కడ అన్ని రకాల పువ్వులతో నిండిన తోట రంగురంగుల హరివిల్లులా ఉంది. అరచెయ్యంతగా విరిసిన ఎర్ర తెల్ల గులాబీలు, చెయ్యెత్తు పెరిగిన చెట్టుకు బలంగా దోసిలంతేసి విచ్చుకున్న బంతిపూలు, ఆకు కనిపించకుండా విరగబూసిన కనకాంబరాలు, నేలంతా పసుపు పచ్చని పూల తివాచి పరిచినట్టుగా ఉన్న చామంతి పూలు. అవన్నీ చూస్తూ ఉంటే ప్రభాకర్ హృదయం ఉప్పొంగిపోయింది. సహజంగా ప్రకృతిలో పూసే ప్రతి పువ్వు అందంగానే ఉంటుంది. ఆ అందమైన పువ్వుల్ని చూస్తే ఎవరికైనా ఉత్సాహంగానే ఉంటుంది. అబ్బా, ఎన్ని పువ్వులో ఎంత బాగున్నాయో అన్నాడు ఎంతో ఆనందంగా. ఇంకా ఇప్పుడు తక్కువ, మల్లెపూలు అస్సలు లేవు, కాలం కాదు గనుక. ఇవన్నీ కొద్దిగా సిటీ మార్కెట్కి వెళ్తాయి అన్నాడు సారథి. ప్రతి మడికి మధ్య మధ్య సన్నని కాలిబాటలున్నాయి. వాటిల్లో నుంచి నడిచి వెళ్తూ ఉంటే అవతలి వాళ్ళకు కనిపించకుండా ఉండేంత ఎత్తుగా పెరుగున్నాయి చెట్లు. ప్రభాకర్ నడుస్తూ పెద్దగా విచ్చుకుని ఆకుల మాటు నుంచి తొంగి చూస్తున్న ఓ గులాబీ పువ్వు కోశాడు. ఈ పువ్వు ఎంత తాజాగా ఉంది, ఇంత చక్కటి పువ్వుకి ఈ ముళ్ళు ఎలా ఇచ్చాడో ఆ దేవుడు అన్నాడు. నిజమే ప్రభు, అందుకే ఈ పువ్వుల తోటను చూస్తే నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. రంగు రంగుల్లో విచ్చుకున్న ఈ పువ్వులను చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో అంత బాధ కలుగుతుంది అన్నాడు. అదేమిటి, ఆనందించడానికి బదులు బాధ దేనికి వింతగా అడిగాడు ప్రభాకర్. అదంతే ప్రభు, ఎవరో కవి అంటాడు చూసావా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అని. ఎంత నిజమనిపిస్తుంది. భరించలేనంత ఆనందంలో నుంచే బాధ కూడా ఉద్భవిస్తుందని అనుకుంటాను. అందుకే ప్రకృతిలోని ఈ అందాన్ని చూసి భరించలేనంత ఆనందంతో షెల్లీ కవి ఏడ్చేవాడట అన్నాడు. కొంపదీసి నువ్వు కూడా ఇప్పుడు ఏడుస్తావా ఏమిటి నాయనా నవ్వుతూ అడిగాడు ప్రభాకర్. సారథి నడుస్తున్నవాడల్లా ఆగి వెనక్కు తిరిగి చూసి నవ్వుతూ,
ఏడ్చినా పైకి మాత్రమే ఏడవనులే, తెలిసిందా? బ్రతికించావు బాబు. అది కాదు ప్రభు, ఈ పువ్వులు చూడు, అంత అందంగా విచ్చుకున్నాయా? వాటిని కోసి జడలోనో గుడిలో దేవుడికో వినియోగిస్తారనుకో, కానీ కొన్ని గంటల్లో వాడిపోయి సౌరభాన్ని అందాన్ని కోల్పోతాయి. అలానే చెట్టుకే కొయ్యకుండా ఉంచినా 1-2 రోజులు ఉండి వాడిపోతాయి. ప్రకృతిని, ప్రకృతిలోని ఇన్ని అందాలను భగవంతుడు ఎందుకు సృష్టించాలి అన్నాడు సారథి. బాగుంది నీ బాధ. మనలాంటి వాళ్ళు చూసి ఆనందించి ఆస్వాదించటానికి ప్రకృతిలో అనుక్షణం ఇన్ని అందాలు వెళ్ళి విరుస్తున్నాయి. అలా మాట్లాడుకుంటూ సారథి ప్రభాకర్ నడుస్తూ ఉంటే వెనకాలే వస్తున్న పూర్ణిమ, అన్నయ్య మీరు నడుస్తూ ఉండండి, నేను 4 గులాబీ పువ్వులు కోసి తెచ్చుకుంటాను అంటూనే గులాబీ తోటలోకి పరుగు తీసింది. ఆమె అలా వెళ్ళిందో లేదో ఓ కూలి మనిషి వచ్చి, బాబుగారు తమర్ని అనంతయ్య గారు తీసుకురమ్మంటున్నారు అన్నాడు. ఎందుకో కనుక్కుని వస్తాను, మీరు పదండి ప్రభు అంటూనే సారథి వెనుతిరిగి వెళ్ళాడు. వెనుకనే పనివాడు వెళ్ళాడు. వారిద్దరూ అలా వెళ్ళిపోగానే ప్రభాకర్ 2 చేతులు నడుమును ఆనించుకుని అక్కడే నిలబడి పూర్ణిమ వెళ్ళిన వైపు చూస్తూనే ఉన్నాడు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.